శ్రీకృష్ణ భటుల చేత నిరాకృతులయ్యామ్య భటులు యమునకున్ ఆత్మస్వీకృత విప్రకథాక్రమము ఈ క్రియ మున్ తెలిపిరి అదియున్ ఎరింగింతుంతగన్ చేరి త్రివిధ కర్మలంచేయు జీవతతికిన్ కర్మఫలములం తెలిపెడు కారణంబున్ అగొచు శిక్షించువారులీయవని మీద దేవయందరు కలరయ్య తెలియవలయు దక్షిణ దిశాధినాయక శిక్షంతకంచేయువారు క్షితిన్ పెక్కండ్రేన్ ఈ క్షయమున్ అక్షయమును సాక్షాత్తుగా రెండున్ ఎందు సంపన్నమగున్ దట్టమైనట్టి కర్మ బంధములనెల్లన్ ఆజ్ఞ పెట్టెడు వారు పెక్కైన చోటన్ అకట శాస్తృత్వం ఉపచారమయ్యన్ కాదే శూరులైనట్టి మండలేశులకున్ పోలే కావున నీవయొక్కడవ కర్తవు మూడు జగంబులందు సంభావిత భూతకోటిన్ పరిపాకవశంబున శిక్ష చేయగాన్ ఈ వరశాసనం అఖిల నిర్ణయమై తనరారుచుండ నేడీవలన్ క్రమ్మరింప మరి ఎవ్వడు శక్తుడు ధర్మపాలక చండకర తనయ ఒరులకు దండధరత్వంబు కలది తన జగమునన్ ఉద్దండధర వృత్తిన్ ఒత్తిలి దండింతువు నిన్ను దండధరుండని పొగడన్ ఇట్టిని దండంబ ఈ మూడు జగములం తెగువమై నేడు వర్తిల్లుచుండ మనుజలోకమ్ముల మహితాద్భుతాకార సిద్ధుల మిగులన్ ప్రసిద్ధులైన వారు నల్వురు వేగవచ్చి నిర్దేశంబు భంగించి మమ్మంతన్ పారతోలి మీ శాసనంబున మేమీడ్చికొని వచ్చు క్రూర చిత్తునిన్ పుచ్చికొని ఎదల్చి పాశబంధంబులీసునన్ పట్టి త్రెంచి బలిమి మిగులంగ మమ్మునున్ పారతోలి ఇచ్చంచనినారు వారు తామెచటి వారలు ఆదరమ్మున నేడు మాకు ఆనతిమ్ము అనిరి అని మరియు శుకుండిట్లనియే అట్లు దూతలు పరితాపసమేతులై పలికిన దండధరుండు పుండరీకాక్షుని చరణకమలంబుల మానసంబున సన్నిహితంబులుగా చేసి వందనం ఆచరించి పరమభక్తిపరుండై వారలకు ఇట్లనియే కలడు మదన్యుండు ఘనుండొక్కడ తండెందు వెలికిన్ కానరాక విశ్వమెల్లన్ అతిలీనమై మహాద్భుత సమగ్ర స్ఫూర్తి నుండును కోకనూలున్న భంగి దామెనం పశువులు తగిలియుండెడు మార్కినామ సంకీర్తన స్థేమగతుల విహరించున్ ఎవ్వడు విలసిత మత్పూజలెవ్వని పదములనివ్వటిల్లున్ కనుట మనుట చనుట కల్గునెవ్వని లీలలందు లోకమెవనియందున్ పొందున్ ఎన్నపడుచు పుడమినెవ్వని నామముల్ కర్మ బంధనముల పేర్మినడంచు వినుడు నేను మహేంద్రుడప్పతి వీతి హోత్రుడు రాక్షసుండనిలుండర్కుడు చంద్రుండున్ కమలాసనండు మరోద్గణంబును మహేషుండు రుద్రవర్గము భూరి సంయమి సిద్ధులున్ మొనసి కన్గొన చాలరెవ్వని మూర్తి విశ్రుత కీర్తియై సత్వేతరగుణపాశవ సత్వంబునన్ పొంద వీరు జలజాక్షుసదైకత్వంబు కాననోపరు సత్వ ప్రాధాన్యులితర జనులకుంతరమే అభవున్ అమేయున్ అవ్యయున్ అనంతున్ అనారతన్ పూని మేనిలోన్ ఉభయమునై వెలుంగు పురుషోత్తమన్ కానరు చిత్తకర్మ వాగ్విభవ గరిష్ఠులై వెదకి వీరిడి ప్రాణులు సర్వవస్తువుల్ సుభగతిన్ చూడ నేర్చి తనన్ చూడంగ నేరని కంటి పోలికన్ పరముని భక్తలోక పరిపాలనశీలుని దుష్టలోక సంహరుని పతంగ పుంగవ విహారుని కూరిమి దూతల మనోహరులు సురేంద్ర వందితులను ఆహరి రూపగుణ స్వభావులై తిరుగుచునుందురెల్లెడల దిక్కులన్ తేజము పిక్కటిల్లంగన్ లెక్కకున్ ఎక్కువై కసటులేని మహాద్భుత తేజమెల్లడన్ పిక్కటిలంచరింతురతి భీమ బలాఢ్యులు విష్ణుదూతలా చక్కని ధర్మశాంతులు అతి సాహసవంతులు దేవపూజితుల్ క్రిక్కిరిసి ఈ జగంబునను కేశవ సేవక రక్షణార్థమై
నా వలనను మీ వలనను దేవాసురగణము వలనన్ త్రిజగంబులలోన్ ఏవగలన్ పొందకుండగన్ కావంకలవారు పుడమెన్కల వైష్ణవులన్. భగవత్ ప్రణిహిత ధర్మంబు అగపడది ఎవ్వారిమతికిన్ అనిమిష గరుడోరగ సిద్ధ సాధ్య నరసుర ఖగ తాపస యక్ష దివిజ ఖచరులకైనన్. ఎన్నడున్ తెలియంగ నేరరు పన్నగపతి సాయి తత్వభావము మేనం కన్నుల వేల్పును డాపలం చన్నమెరెన వేల్పు ముదుక చదువుల వేల్పున్. వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగాన్ ఎవ్వరు తెలియన్గలరు. దేవాదిదేవుండు త్రిపుర సంహరుండు ఉండెన్, కమల సంభవుండు ఉండెన్, కార్తికేయ కపిల నారదులు ఉండే, గంగాత్మజుండు ఉండే, మనువు ఉండే, బలియు ఉండే, జనకుండు ఉండెన్, ప్రహ్లాదుండు ఉండెన్, ఏర్పాటుగా సుకుండున్ ఉండే, భాసురతరమతి వ్యాసుండు ఉండెన్. కాక అన్యుల తరమే ఈ లోకమందున్ ఈ సుబోధంబు సద్బోధమీ పదార్థం ఈ సదానంద చిన్మయం ఈ అగమ్యం ఈ విశుద్ధంబు గుహ్యంబున్ ఈ శుభంబు. ఈ పన్నిద్దరు తక్కంగన్ ఓపరు తక్కొరులు తెలియన్ ఉపనిషదుచిత శ్రీపతి నామ మహాద్భుత దీపిత భాగవత ధర్మ దివ్యక్రమమున్. ఏది జపింపన్ అమృతమయ్య సంగుచుండున్, ఏది సద్ధర్మ పథమని ఎరుంగంతగినది, అది ఏ సద్భక్తి యోగంబున్ అలవరించు మూర్తిమంతంబుతా హరికీర్తనంబు. కంటిరే మీరు సుతులార కమల నేతృభవ్యమగు నామకీర్తన ఫలము నేడు తబిలి మృత్యువు పాశ బంధముల వలన జానతనమున వీడెన్ అజామిళుండు. ఏటికి జాలిన్ పొందనరులీ క్రియన్ కృష్ణుని కీర్తనంబు పాపాటవులందహింపన్ కలదు ఔటకు సంధియమేల. ఇప్పుడీ తూటరి దోసకారి పెనుదోషి అజామిళుడంత ముందుచున్ పాటిగ విష్ణు నామమును పల్కుచున్ కేవల ముక్తికి ఏగడే. ఇంతయును తథ్యమని మదిన్ ఎంతయున్ తెలియంగలేరు హీనాత్ములు దుర్దాంతతరగటిత మాయాక్రాంతాత్యంత ప్రకాశ గౌరవజడులై. ఈ విధమునన్ విబుధులు ఏకతమ చిత్తములన్ ఏకతములేక హరిన్ ఈసున్ భావమున నిల్పి తగు భాగవత యోగ పరిపాకమునన్ ఉందుదురు. వారిన్ తేవలదు దండనగతించనదు మాకు గురుతింపన్ అఘముల్ తలగు మీదన్ శ్రీవరుని చక్రము విశేషగతిన్ కాచు సురసేవితులు ముక్తిన్ కడున్ పెద్దల్. ఎవ్వరు సిద్ధ సాధ్య కచరేశల సత్పరిగీత గాథలందెవ్వరు ముక్తి భోగతల హేమ మనోహర చంద్రసాలలందెవ్వరు శంఖ చక్ర గురుహేతి గదారుచిరోగ్ర పాణులా మవ్వపు రూపవంతుల సమానులు పోధరలోని వైష్ణవుల్. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భగవతులు బ్రహ్మవాదానువాదులు భగవతులు సిరులు తన రంగన్ ఎన్నడున్ చేటులేని పదవిన్ ఒప్పారువారు పో భగవతులు. అదిగాన విష్ణు భక్తులన్ కదియగంచనవలదు మీరు కరివరదుల సత్పద పద్మ వినతి విముఖులన్ తుదిన్ అంటగన్ కట్టి తెండు ధూర్తులు వారల్. ఎకసఖ్యమునకైనన్ ఇందిరారమణునిన్ పలుకంగలేని దుర్భాషితులను కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ చూడని కర్మరతుల
నవ్వుచునైనన్ కృష్ణ ప్రశంసకున్ చెవిన్ తార్పనేరని దుష్కథా ప్రవణుల యాత్రోత్సవంబులనైనన్ ఈసుని గుడి త్రోవన్ త్రొక్కగలేని దుష్పదులను పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచున్ తెలియలేని వారి 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 వారిన్ చేరిన వారిన్ తొలుతన్ కట్టి తెండు దూతలార ఎల్ల పాపములకున్ ఇల్లైన ఇంటిలో బద్ధ తృష్ణులగుచు బుద్ధింతలగి పరమహంసకులము గురి తప్పి వర్తించు ధూర్త జనులన్ తెండు దూతలార అరయంతనదు జిహ్వ హరిపేరు నుడువదు చిత్తమతని పాద చింతంచనదు తలపంతమకు ముక్తి తంగీటి జున్నుకో సకల విష్ణు భక్తులకును పోలే. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనచు మొదలెరుంగు వారి 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 వారించేరిన వారి త్రోవన్ పోవలదు దూతలార అని పలికినని చెప్పి మరియు సుకుండు ఇట్లనియే శ్రీకృష్ణనామ సంకీర్తనంబు జగన్మంగళంబనియును జగన్మోహనంబనియును జగజ్జయగీయమానంబు అనియును నిఖిల మాయా గుణ విచ్ఛేదకంబనియును ఉద్దామంబులగు హరివీర్యంబులన్ ఆకర్ణించు వారల చిత్తంబులు అతి నిర్మలంబులగు భంగిం తక్కిన వ్రతాచరణంబులు కావనియు శ్రీకృష్ణ పద పద్మంబులు హృత్పద్మంబుల నిలుపువారల అన్య పాపకర్మంబులగున్ అవిద్యావ్యసనంబులన్ పొరయనేరర అనియును నిజస్వామి అయిన యమధర్మరాజు చేత కీర్తింపన్పడ్డ భగవన్ మహత్వంబున్ ఆకర్ణించి విస్మితులై కాలకింకరులు నాట నుండియు వైష్ణవజనంబులన్ తేరి చూడవెరతురు. నరేంద్ర పరమగుహ్యంబగు నీ ఇతిహాసంబును పూర్వకాలంబున సకల విజ్ఞాన గోచరుండైన కుంభసంభవుండు సకల దుఃఖ విలయంబును సకల పుణ్య నిలయంబునున్ అయిన మలయంబునన్ పురాణ పురుషుండైన పురుషోత్తమున్ ఆరాధనంబు చేయుచుండి నాకెరింగించెను అని చెప్పిన విని విస్మయానంద హృదయుండై పరీక్షిత్ జనపాలకుండు ఇట్లనియే. స్వాయంభువమను వేళలన్ ఓ అయ్య సురాసురాండజ ఉరగనర వర్గాయత సర్గమున్ తెలిపితి పాయక అది విస్తరించి పలుకన్ కదవే. ఉత్తర కొడుకు ఇట్లడిగిన ఉత్తరమునున్ అమ్మునీంద్రుండు ఉత్తమ చేతో వృత్తి ముదమంది పలికెను తత్తరపాటుడిగి వినుడు తాపసులారా. పూని ప్రచేత సుపుత్రులు పదుగురు ప్రాచీన బర్హిష ప్రాక్షకలుగు వారు మహాంబోధి వలన వెల్వడి వచ్చి తగ వృక్షవృతమైన ధరణించూచి మేదిని జములపై మిక్కిలి కోపించి మదిలోన దీపితమన్యులగుచు వక్త్రంబులను మహావాయు సంయుతమైన అనలంబున్ కల్పించి అవనిజములన్ పెళ్ళువడన్ కాల్పన్ తొడగినన్ తల్లడిల్లి వారి కోపంబు వారించు వాడపోలెన్ పలికెన్ చంద్రుడు ఓ మహాభాగులార దీనములు వృక్షముల మీదన్ తెగుట తగునే. మొదల వర్ధిష్ణులగు మిమ్ము సదయ హృదయులగు ప్రజాపతులనుచు సర్వాత్ముండనియన్ అట్టి మీరు ప్రజా సృష్టికైన వారల్ ఈ వనస్పతి తతుల దహింపంతగునే. ఆది కాలంబునన్ ఆ ప్రజాపతి పతి అయిన లోకేశ్వరుండచ్యుతుండు పద్మనేత్రుండు వనస్పతులన్ ఓషధి ముఖ్య జాతంబున్ ఇషమున్ ఊర్జంబున్ కోరి కల్పించెన్ అందు ముఖ్యంబైన అన్నంబున్ అచరంబులైనట్టి అపదమెల్ల పాదచారులకును పాల్వెట్టి ఇరుకాళ్ళు చేతులు కలిగిన జీవతతికి హస్తములు లేని ఆ చతుష్పాదులెల్లన్ అన్నముగన్ పూని కావించెన్ అదియున్ కాక ఆ మహాభాగుండచ్యుతుండాదరమున మీకున్ అనఘాక్య విఖ్యాతి జోకపరిచే. నిజముగ దేవాధీశ్వరుండు అజుండు ప్రజా సర్గమునకున్ అనఘుల మిమ్మున్ సృజయించెన్ ఇట్టివారికెన్ కుజదహనము చేయన్ ఎట్లు కోరిక పొడమెన్. సతత మహత్వ సత్వగుణ సత్పురుష స్మృతిన్ పొందరయ్య మీ పితరులునున్ పితామహులున్ పెద్దలున్ ఎన్నడున్ పొందనట్టి దుష్కృతమతమైన కోపమునన్ కిల్బిష భావము మానరయ్య. సంభృత కరుణావలోకమున భీత తరుప్రకరంబున్ చూచుచున్
తప్పకార్భకావళికిన్ తల్లియున్ తండ్రియు నేత్రపంక్తికిన్ రెప్పలు నాతికిన్ పతి నరేంద్రుడు లోకులకెల్లన్ అర్ధికిన్ ఒప్ప గృహస్థు మూఢులకున్ ఉత్తముల్ ఎన్నగ వీరు బంధువుల్ ముప్పునన్ కావలేని కడుమూర్ఖులు కారు నిజాల బంధువుల్. అఖిల భూతముల దేహాంతస్తమగున్ ఆత్మ ఈశుడు అచ్యుతుడని ఎరుగవలయున్ ఎరిగి సర్వంబైన ఇందిరారమణులో చూపునంతనివిగాన్ చూడవలయున్ చూచిన చిద్రూప శుద్ధాత్ములగు మిమ్మున్ ఎనసిన వేడ్కతో నిచ్చమెచ్చు మెచ్చిన సర్వాత్ము మీరెరింగిన చోటన్ కోపగుణంబులన్ పాపవలయున్ పాపి దగ్ధశేష పాదపజాలంబున్ తీయమెసగ బ్రతుకనీయవలయున్ అనఘులార మీరలు అస్మదీయ ప్రార్థనంబు పరగంచే కొనంగవలయు ఇదే వృక్ష సముద్భవయగు మదిరేక్షణన్ ఆప్సరసిన్ కుమారిక నెత్తున్ వదలక పత్నిన్ కంచే కొని ముదమందుడు పాదపముల మోసముపాయన్ అని ఇట్లు ఆమంత్రణంబు చేసి మారిషియను కన్యకను వారలకిచ్చి చంద్రుండు చనియన్. అప్పుడు వారలు పర్యాయంబున నీరేజముఖిన్ వరించి నెరి రమియింపన్ ధీరుడు ప్రాచేతసుడై వారక దక్షుండు పుట్టె వనజజ సముడై యవ్వని సంతానంబులు నివ్వటిలెన్ వసుధన్ ఎల్ల నెరిన్ ఆ దక్షుండు ఇవ్వలన జగములన్నిటన్ ప్రవ్వజలము నిలిపినట్లు ప్రజన్ పుట్టించన్ వారని వేడ్కతో దుహితృవత్సల దక్షుడున్ దక్షుడాత్మచైన్ కోరి సృజించన్ కొన్నిటిన్ అకుంఠిత వీర్యము చేతన్ కొన్నిటిన్ బోరనఖేచరంబులను భూచర ముఖ్య వనేచరంబులన్ నీరచర వ్రజంబు రజనీచర జాల దివాచరంబులన్ నరసుర గరుడ ఉరగ కిన్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములన్ తరమిడి సృష్టి వనర్చెను తిరముగ దక్ష ప్రజాపతి వితత కీర్తిన్ బహువిధముల బహుముఖముల బహురూపములైన ప్రజల బహులోకములన్ బహుళముగంచేసి మదిలో బహుమానమున్ వందడయ్యన్ ప్రఖ్యాతముగన్ ఆ ప్రజాసర్గ బృహితంబైన జగము దక్షుడీక్షించి మదిలోనంతాపముంది మరియు జననంబున్ వందించు మతము రోసి పరమ పురుషునిన్ ఆశ్రయింపంగంతలచె ఇట్లు దక్ష ప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టున్ చేయువాడై మోదంబై పరిదూషిత ఖేదంబై సాబరీథ కిలికించిత దృగ్భేదంబై బహుసౌఖ్యాపాదంబై ఒప్పు వింజపాదంబునకున్ అరిగి అందఘమర్షణంబను తీర్థంబు సర్వదురితహరంబై ఉన్నదానిన్ అనుసవనంబు సేవించి అతి ఘోరంబైన తపంబు చేయుచు హరిన్ ప్రసన్నున్ చేసి హంసగుహ్యంబున్ స్తవరాజంబునన్ ఇట్లని స్తుతించే పరమునికి వందనము చేతున్ పరిఠవించుమున్నవి తథానుభూతికి మృక్కికొందు మెరియు గుణములంతేలు నిమిత్త మాత్ర పంతుండైనట్టి వానికిన్ ప్రణుతి చేతు తవిలి గుణము చేతన్ తత్వబుద్ధుల చేత నిగడి కానరాని నెలవువాని మొదలంతాన కలిగి ముక్తిమానావధి రూపమైన వాని ప్రాపున్ కందు ఎల్లతనువులందున్ ఇరవొంది తనతోడన్ పొందు చేసినట్టి పొందు కాని పొందు పొందలేడు పురుషుండు గుణముంతా గుణినిన్ పోలెన్ అట్టి గుణి భజింతు పూని మనంబులున్ తనువు భూతములున్ మరి ఇంద్రియంబులున్ ప్రాణములున్ వివేకగతిన్ పాయక అన్యమున్ తమ్ము నెమ్మెయున్ కానగనేరవు ఆ గుణనికాయములన్ పరికించునట్టి సర్వానుగతున్ సమస్తహితున్ ఆదిమ పురుషున్ ఆశ్రయించెదన్. మరియు బహువిధ నామరూప నిరూప్యంబకు మనంబునకు దృష్టస్మృతుల నాశంబు వలన కలిగడున్ ఉపరామంబకు సమాధి అందున్ కేవల జ్ఞానస్వరూపంబునన్ తోచు నిర్మల ప్రతీతి స్థానంబైన హంసస్వరూపుకి నమస్కరింతు. దారువందున్ అతి గూఢంబైన వీతిహోత్రుని బుద్ధి చేతన్ ప్రకాశంబునందించు భంగి బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుండైన పరమపురుషుని ఆత్మశక్తి త్రయంబుల చేతన్ తేజరిల్లం చేయుదురు. అట్టి దేవుండు సకలమాయా విచ్ఛేదకంబైన నిర్వాణ సుఖానుభవంబులను కూడి ఉచ్చరింపన్ కొలంది కాని శక్తిగల విశ్వరూపి నాకున్ ప్రసన్నుండగున్ కాక వాగ్బుద్ధీంద్రియ మానసంబుల చేతన్ చెప్పనున్ ఇటిదని నిరూపింపనున్ అలవి కాక ఎవ్వని గుణరూపంబులు వర్తించున్
ఎవ్వండు నిర్గుణుండు సర్వంబున్ ఎవ్వని వలనన్ ఉత్పన్నం బగున్ ఎవ్వని వలన స్థితిన్ పొందున్ ఎవ్వని వలన లయం బగున్ అట్టి పరాపరంబులకున్ పరమంబై అనన్యంబై సర్వవ్యాపకంబై అది ఆ బ్రహ్మంబై ఆది కారణంపై ఉన్న తత్వంబున్ ఆశ్రయింతు. ఎవ్వని ప్రభావంబు మాట్లాడిన వార్లకు వాదంబు చేయువార్లకు వివాదస్థలం బగుచు అప్పటప్పటికి మోహంబు నొందింపుచుండున్. అట్టి అనంత గుణంబులు కలుగు మహాత్మునకున్ ప్రణామంబు చేయుచున్. అస్థి నాస్తి అను వస్తుద్వయ నిష్టలను కలిగి ఒకటన కలిగియుండి విరుద్ధ ధర్మంబులుగా ఉపాసనా శాస్త్ర సాంఖ్య శాస్త్రంబులకు సమంబై వీక్షింపంతగిన పరమంబు నాకున్ అనుకూలం బగున్ కాక ఎవ్వండు నామరూపంబులు లేకుండియు జగదనుగ్రహంబు కొరకు జన్మ కర్మంబుల చేత నామరూపంబులు కలిగి తేజరిల్లున్. అట్టి అనంతుండైన భగవంతుండు సుప్రసన్నుండగున్ కాక ఎవ్వండు జన్ల పురాకృత జ్ఞానపదంబు చేతన్ అంతర్గతుండై మేదినిన్ కలుగు గంధాది గుణంబులను ఆశ్రయించిన వాయుభంగి మెలంగుచుండున్. ఆ పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు చేయున్ కాక అనుచు భక్తి పరవశుండై యుక్తి విశేషంబున స్తుతింపుచున్న దక్షునికి భక్తవత్సలుండైన శ్రీవత్సలాంచనుండు ప్రాదుర్భావంబు నుండి ప్రత్యక్షంబయ్యను. అంతా భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబునన్ కలిగిన నీలంపున్ కనులనంగ మనసితార్షుని ఇరుమూపుపైన్ ఇడినట్టి పదముల కాంతుల పరిఢవింపన్ చండ దిగ్మండల సుండాల కరముల కైవడిన్ 8 కరములమరన్ చక్రకోదండాసి శంఖ నందకపాసి చర్మగదాదుల సరవిన్ పూని నల్లమేని మెరయ నగుమగం వలరంగన్ చల్లచూపు విభుధ సమితిన్ ప్రోవన్ పసిడి కాశన్ పూని బహుభూషణ కిరీట కుండలముల కాంతి మెండుకొనగా కుండలమణి దీప్తి గండస్థలంబులన్ పూర్ణేందురాగంబున్ పొందుపరుప దివ్య కిరీట ప్రదీప్తులంబర రమాసతికిన్ కౌసుంభ వస్త్రంబు కాగా వక్షస్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొరయ నీలాద్రిన్ పెనగొని నిలిచిన విద్యుల్ల తలపాతిన్ కనకాంగదములు మెరయన్ అఖిల లోక మోహనాకారయుక్తుడై నారదాది మునులు చేరి పొగడన్ కదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర సిద్ధ గానరవము చెవులు నలరా. సర్వేశుండు సర్వాత్ముండు సర్వగతుండచ్యుతుండు సర్వమయుండై సర్వంబు చేరి కొలువంగ సర్వదుండై దక్షుణకున్ ప్రసన్నుండయ్యన్. ఇట్లు ప్రసన్నుండైన సర్వేశ్వరుని సర్వంకషంబై మహదాశ్చర్యధుర్యంబై తేజరిల్లు దివ్య రూపంబున్ కాంచి భయంబును హర్షంబును విస్మయంబును చిత్తంబున ముప్పిరికొని చొప్పు తప్పింపన్ తెప్పిరి కప్పరపాటునన్ పుడమిపై నిడు సాగిలన్ పడి దండప్రణామంబులాచరించి కరకమలంబులు మొగిడ్చి సెలయేరులతోన్ కొట్టువడి ఇట్టట్టు పట్టుచాలక నిట్ట ఒడిచి మున్నీరు తన్ని నిలిచిన పెన్నీరునున్ పోలే సర్వాంగంబులున్ తొంగలింపన్ చిత్తంబున్ ఆత్మాయత్తంబు చేసి పిక్కటిల్లిన సంతోషంబు చేత భగవంతున్ పలుకనున్ అత్యంత మంగళ సందోహాపాదకంబులైన తన్నామంబులుగ్గడింపనున్ అతి నిర్మలంబులైన తదీయ కర్మంబులు తడవను విభుద హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడనున్ ఆత్మీయ మనోరథంబు వాక్రువ్వనున్ ఓపక ప్రజాకాముండై ఊరకున్న ప్రజాపతిని చూచి సర్వజీవ దయాపరుండును సర్వసత్వ హృదంతరస్థుండును సర్వజ్ఞుండునున్ కావునన్ అతని భావంబు తెలిసి జగన్నాథుండు ఆర్తపోషణంబుల భాషణంబులన్ ఇట్లనియే. మెచ్చితి ప్రాచేతస తపమిచ్చట ఫలసిద్ధి అయ్యన్ ఇట్లతి భక్తిన్ హెచ్చగు మధ్వర విభవమున్ అచ్చుపడన్ పొందనెవ్వండర్హుండు జగతిన్ తపము చాలున్ ఇంకన్ తగభూతతతికి విభూతులొనరున్ కాక పొందుపడగన్ ఇదియ సుమ్ము మాకున్ ఇచ్చలోన్ కలకోర్కి పొసగ నీదు వలనన్ పొందుపడియే. వినుము, బ్రహ్మయు భర్గుండును ప్రజాపతులును మనువులునున్ ఇంద్రులును వీరలు నిఖిల భూతంబులకు భూతిహేతువులైన మద్భూతి విభవంబులు మరియు నాకు యమనియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు సాంకజపవధ్యాన రూపంబగు విద్య శరీరంబు ధ్యానాది విషయపుం వ్యాపారంబుగానుండు భావనాది శబ్దవాచ్యంబగు క్రియ ఆకృతి క్రతుజాతంబులు అంగంబులు ధర్మంబు ఆత్మ దేవతలు ప్రాణంబులు నిగమంబు మత్స్వరూపంబు జగదుత్పత్తికిన్ ఆదియందు నేనొక్కండన తేజరిల్లుచుంటి
బహిరంతరంబుల వేరొక్కటియు లేదు. సుషుప్త్యవస్థయందు సర్వంబు లీనంబగుటం చేసి సంజ్ఞామాతృండునున్ అవ్యక్తుండునుగా నుండు జీవుని భంగిన్ ఒక్కడన ఉండుదు. అనంతుండనయి అనంతగుణంబు వలన గుణవిగ్రహంబగు బ్రహ్మాండంబునున్ అయోనిజుడు స్వయంభవుండగు బ్రహ్మయునున్ ఉదయించిరి. మదీయ వీర్యోపబృంహితుండై మహాదేవుండగున్ ఆ బ్రహ్మ అసమర్థునిన్ పోలెన్ అకృతార్థం మన్యమాన మనస్కుడై సృజింపన్ ఉద్యమించుతరి తపం బాచరించుమని నా చేత బోధితుండై అఘోరంబైన తపం బాచరించి తొలుత సృష్టికర్తృత్వము వహించిన మిమ్ము సృజించే. అంతన్ పంచజనుండును ప్రజాపతి తనూజ అగున్ అసిగ్ని అను పేరిట వినుతి నొందియున్న ఇక్కన్యకను నీకిచ్చితి. దీనిన్ పత్నిగాన్ కైకొని మిథునవ్యవాయ ధర్మంబు కలవాడవై మిథునవ్యవాయ ధర్మంబు కల ఈ నాతియందున్ ప్రజాసర్గంబున్ అతి విపులంబుగా కావింపన్ కలవాడవు. మరియు నీకున్ పిదపు నిదే క్రమంబున నిఖిల ప్రజలును మన్మాయామోహితులయి మిథునవ్యవాయ ధర్మంబునన్ ప్రజావృద్ధి నొందించి మదారాధన పరులై ఉండన్ కలవారు అని పల్కి విశ్వభావనుండైన హరి స్వప్నోపలబ్ధార్థంబునున్ పోలెన్ అంతర్థానంబునొందె. అప్పుడు దక్షుండు విష్ణుమాయోపబృంహితుండై పాంచజనియగున్ అసిగ్నియందు హర్యస్వ సంజ్ఞల వినుతిన్ చెందియున్న అయుత సంఖ్యా పరిగణితులైన పుత్రులన్ కాంచె. అప్పుడా ధర్మశీలురైన దాక్షాయణులు పితృనిర్దేశంబునన్ ప్రజాసర్గంబు కొరకున్ తపంబు చేయువారై పశ్చిమ దిశకుంచని అచ్చట సింధు సముద్ర సంగమంబున సమస్త దేవముని సిద్ధగణ సేవితంబై దర్శనమాత్రంబున నిర్ధూత కల్మషులను నిర్మల చిత్తులం చేయుచున్న నారాయణ సరస్సు అనంపరగు తీర్థరాజంబునన్ అవగాహనంబున్ చేసి నిర్మలాంతరంగులై పరమహంస ధర్మంబునందున్ ఉత్పన్నమతులై ప్రజాసర్గంబు కొరకున్ తండ్రి అనుమతంబునన్ ఉగ్రతపంబు చేయుచుండ వారి కడకు నారదుండు వచ్చి ఇట్లనియే. మీరతి మూఢులు మీదటి గతి కానరెన్నంగన్ పసిబిడ్డలన్నలారా పుడమింతానింతని కడపరికింపరు ప్రజలన్ పుట్టించన్ ఏ ప్రతిభ కలదు. అట్లైనన్ ఒక్క మహాత్ముండు పురుషుండు బహురూపములు కల భామ ఒకతే పుంశ్చలీ భర్తయున్ పురణింపన్ ఉభయ ప్రవాహంబు కల నదివరలన్ కదలన్ అంచె ఒకటి 25 మహిమలన్ కలిగియుండు తెరువు కానరాక వజ్రనిబిడమగుచు వరుసంతనంతన తిరుగు రాష్ట్రబిలము తేటపడగా వినుండందులాను రూపమున్ అనువందంగన్ ఎరుంగక ఆత్మన్ ఆత్మగురూక్తిన్ కొనసాగించెదమను మిమ్మనన్ ఏమియులేదు మూఢులని తెలిసి తగన్ అని నారదుండు బోధించిన హర్యస్సులు సహజబుద్ధిచేత నారదవాక్యంబులను తమలోన్ ఇట్లని వితర్కించిరి. సొరిది క్షేత్రజ్ఞుండనన్ అతి సూక్ష్మబుద్ధి నరయన్ అజ్ఞానబంధనం బగుచు లింగదేహమునన్ ఎద్ది కలదది తెలియకున్నన్ కలదే మోక్షంబు దుష్కర్మ గతుల చేత కలండు జగదేక సన్నుత కారణుండు స్వామి భగవంతుండ భవుండు స్వాశ్రయుండు పరముండాతనిన్ చూడక బ్రహ్మకైనన్ కలుగునే ముక్తి పదము దుష్కర్మ గతుల పురుషుండెట్టులేని పూని బిలస్వర్గగతుండు పోలె వర్తకంబు మానున్ అట్టి బ్రహ్మ మెరుగున్ అయ్యకు స్వర్భోగ కర్మగతులన్ ఏమి కానన్ పడును. తన్నిష్టాగతి లేని వారికిన్ అసత్కర్మ ప్రచారంబుచే మున్నేమయ్యడిన్నాత్మబుద్ధి గుణసమ్మోహంబునంతొంచుచున్ వన్నెల్పెట్టు కవింత బాగుల తరిన్ వర్తించు దౌర్గుణ్య సంపన్న స్త్రీయును పోలెన్ ఎల్లగతులన్ ప్రఖ్యాతమై ఉండంగన్ అనువంద సృష్టిన్ అవ్యయముగంచేయుచున్ ప్రచుర ప్రవాహ సంపతితమైన నెరయన్ కూలంబను నిర్గమస్థానంబునందు వేగముగల క్రందు మాయన్ కదలి అహంకారగతి వసంబునంచాల వివసుండై బోధకు విపరియైన వానికిన్ ఈ రీతి వలవంత కర్మ ప్రచారంబులను మీందన్ చక్కనైన జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతోన్పాసి అఖిల సౌఖ్య పదవిన్ అరసి కర్మ మార్గమైన అట్టి మహనీయ ధామంబు చిత్తమారన్ ఎట్లు చేరన్ కలండు. దాని సంసర్గ గుణములు తప్పి నడచు కుచ్చితపు భార్యంచే కొన్న కుమతి పోలే తివిరి సుఖ దుఃఖములన్ కూడి తిరుగు జీవరూపము ఎరుంగని వారికిన్ ప్రాపు కలదే.
పంచవింశతి తత్వరాశికి అపార దర్పణమయున్ తాన్ కొంచెమై పురుషుండు తత్వమున్ కోరి పట్టంగ నేరక ఏ మంచున్ కించున్ తలంచు వారలు అమార్గ కర్మము చేయంగా మంచి లోకము వారికేటికి మానుగా సమకూరడిన్ బంధానుమోక్షణ క్రమసంధానైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర గ్రంథంబు మాను చిద్రూపాంధునకున్ అకర్మగతులన్ అగునే శుభముల్ చూడన్ ఈ జగమంతయున్ వెసన్ చుట్టి పుట్టుకలీలన్ ఏ జోడు లేకరయంబునన్ గుడి చుట్టినట్టి స్వతంత్రమున్ కూడియుండిన కాలచక్రమున్ కోరి చూడని వారికి ఏ జాడన్ కల్గున్ అకర్మ సంగతిన్ చారు మోక్ష పదంబు ఇలన్ జన్మహేతువైన జనకు నిర్దేశంబు తనకుంచెయరాని దనుచున్ తెలిసి గుణమయ ప్రవృత్తి ఘోరాధ్వ నిశ్వాస నిరతుండగుచున్ చేయనేరండతండు అని తనలో వితర్కించి ఆ కుమారులప్పుడు వినవయ్యా భూపాల మునివరేణ్యుని మాటలు అనువందన్ తలపోసి వినయమలరా వలగొని అతనికి వందనంబు వనరించి తిరిగి ఎన్నెండు రాని తెరువు పట్టి చెయ్యనన్ ఏగిరి సహజస్వర బ్రహ్మమయమైన పంకజనయను పాద పద్మ మరందంబు పానంబు చేయుచు మత్తిల్లి నిలిచిన మానసాళి పరిణమింప విష్ణున్ పాడుచున్ తత్కీర్తి సరణి మ్రోయు మహతి సంఘటించి నారదుండు గుణ విశారదుండు ఎందే నించనియే జగము తన్ను సన్నుతింప అప్పుడు దక్షుండు తనయలు తప్పి మహాపథము కనుట తగనారదుండే చెప్పినన్ కప్పిన శోకము ముప్పిరిగొని చిత్తవృత్తి మూరింపోవన్